మకర రాశి వారికి మే 31 ఆదివారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో రేపటి రోజు సాధారణంగా గడిచే రోజు కాదు. మీ జీవితంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకునే సూచనలు కూడా చాలా బలంగా అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఒక ఫోన్ కాల్ మీ మనసుకు ఒక్కసారిగా కదిలించవచ్చు. ఆ కాల్లో వినబోయేటువంటి మాటలు మీ ఆలోచనల దిశనే మార్చేయచ్చు. కొంతమందికి అది శుభవార్తగా మారవచ్చు. మరి కొంతమందికి జీవితంలో కొత్త నిర్ణయం తీసుకునే సమయాన్ని కూడా తీసుకురావచ్చు అనమాట. కాబట్టి మకర రాశి వారు మీరు ఎక్కడ ఉన్నా సరే ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఒంటరిగా ప్రశాంతంగా పూర్తిగా వినడానికి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఆ ఒక్క మాట మీ జీవితంలో ఆగిపోయినటువంటి ఆ ఒక్క పని మళ్ళీ కదిలేలా చేయొచ్చు. మీ మనసులో ఎన్నో రోజులుగా ఉన్నటువంటి సందేహాలకు సమాధానం కూడా దొరకొచ్చు అనమాట. రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు గ్రహస్థితి మీకు ఎలా ప్రభావం చూపిస్తుంది, ఏ సమయం మీకు అత్యంత కీలకం, ఆ స్త్రీ ఎవరు, ఆ ఫోన్ కాల్ వెనుక ఉన్న అసలు సంకేతం ఏమిటి, అలాగే ధనం, కుటుంబం, ఉద్యోగం, ఆరోగ్యం వీటి పరంగా రేపటి రోజు ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినేందుకు ప్రయత్నం అయితే చేయండి. మకర రాశి వారు ఈ వీడియో మీరు మొట్టమొదటిసారిగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాలు రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మకర రాశి వారికి సంబంధించినటువంటి నక్షత్రాల పాదాల గురించి తెలుసుకుంటే కనుక మకర రాశి జ్యోతిష చక్రంలో 10వ రాశి అండి. ఈ రాశికి ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, అలాగే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశి పరిధిలోకి వస్తాయి. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు మకర రాశి వారిగా పరిగణించబడతారనమాట. ఇక మే 31 ఆదివారం మకర రాశి వారికి కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి గాఢ నీలం మరియు ఆకుపచ్చ రంగు. ఈ రంగులు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా రోజు మొత్తం సానుకూల శక్తిని ఆకర్షించే అవకాశం కూడా ఉంటుంది. బయటకు వెళ్ళేటప్పుడు లేదా ముఖ్యమైన పని చేసేటప్పుడు ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ రంగుకు సంబంధించినటువంటి ఏదైనా వస్తువు దగ్గర ఉంచుకోవడం మంచిదిగా భావిస్తారు. రేపటి రోజు మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య 5 మరియు 8. ఈ సంఖ్యలు ముఖ్యమైన నిర్ణయాల్లో, ఆర్థిక విషయాల్లో లేదా కొత్త ప్రారంభాల్లో మీకు శుభ సంకేతాలుగా ఉండే అవకాశం కూడా ఉంది. ప్రయాణానికి వస్తే రేపు మకర రాశి వారికి ఉత్తరాషాఢ దిక్కు అంటే ఉత్తర దిక్కు అలాగే ఈశాన్య దిక్కు చాలా అనుకూలంగా కనిపిస్తుందండి. ప్రయాణం విషయంలో ఈ దిశలో చేసే ప్రయాణాలు, ఆ దిశగా చేసే పనులు సానుకూల ఫలితాలను ఇచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆలయ దర్శనం, కుటుంబ పనులు, ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన ప్రయాణం ఉంటే కనుక మరింత మంచిగా కలిసి రావచ్చు. మొత్తానికి చూసుకుంటే రేపటి రోజు మకర రాశి వారికి ఆలోచించి ముందడుగు వేస్తే మంచి ఫలితాలు కనిపించే రోజు. శుభ సంకేతాలు మీపైనే ఉన్నాయి కాబట్టి ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా మీ పనులు మీరు తప్పకుండా కొనసాగించండి. ఇప్పుడు మకర రాశి వారికి మే 31 ఆదివారం రేపటి రోజున ఏ అంశాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా అనుకూలమైనటువంటి అంశాల గురించి చూసుకున్నట్లయితే రేపు మీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మవిశ్వాసం కనిపిస్తుందండి. ఇన్నాళ్ళుగా మనసులో పెట్టుకున్న ఒక పని ఉంటుంది కదా, అది పూర్తి చేసే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉన్న చిన్న చిన్న దూరాలు తగ్గే సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీకు వచ్చే సమాచారం లేదా సలహా చాలా ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. మీ ఆలోచనలకు విలువ పెరుగుతుంది. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం ముందుకు కదలడం కూడా మీకు ఆనందాన్ని అయితే ఇస్తుంది. ఇక ఆర్థిక పరంగా కూడా రేపటి రోజు మిశ్రమంగా ఉన్నా కూడా కొన్ని మంచి అవకాశాలు కనిపిస్తున్నాయండి. నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి రావడం లేదా కొత్తగా సంపాదనకు సంబంధించినటువంటి ఒక ఆలోచన మొదలవ్వడం కూడా జరగవచ్చు అనమాట. అలాగే రేపటి రోజున మీకు మీ కుటుంబంలో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుందన్నమాట. ఇక పెద్దల ఆశీర్వాదం కూడా మీకు బాగా కలిసి వస్తుందండి. ఇక ప్రతికూలమైనటువంటి అంశాల విషయానికి వస్తే కనుక ఉదయం సమయంలో కాస్త ఆందోళన లేదా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మీరు చెప్పిన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. అందుకే మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి ఉండడం చాలా మంచిది. అవసరం లేని విషయాల్లో మాత్రం తలదూర్చకుండా ఉంటే మీకే మంచిది. డబ్బుకు సంబంధించినటువంటి నిర్ణయాల్లో తొందరపడకండి. ఎవరికైనా మాట ఇచ్చే ముందు లేదా అప్పు ఇవ్వాలనుకున్నా ఒకసారి బాగా ఆలోచించండి. అలాగే శరీరానికి విశ్రాంతి కూడా చాలా అవసరం. అలసటను నిర్లక్ష్యం అయితే చేయొద్దు. ఇక రేపటి రోజున కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది, కొన్ని రంగాల వారికి ప్రతికూలంగా ఉంది. ఉద్యోగస్తులకు రేపటి రోజు అనుకూలంగా కనిపిస్తుందండి. మీ కష్టం గుర్తింపు పొందే సూచనలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ రంగం, టెక్నికల్ రంగం, నిర్మాణ రంగం, వ్యాపారం చేస్తున్న వారికి కొన్ని శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు కూడా చదువులో ఏకాగ్రత కూడా పెరుగుతుందన్నమాట. కానీ భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలండి. రియల్ ఎస్టేట్, పెద్ద పెట్టుబడులు, కొత్త ఒప్పందాలు చేసుకునేవారు తొందరపడకండి. ఆరోగ్య రంగంలో ఉన్న ఆరోగ్య విషయంలో మాత్రం
కొంచెం ఎక్కువగా ఒత్తిడిలో ఉండేవారు తమ శక్తిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మొత్తానికి చూసుకుంటే మకర రాశి వారికి రేపటి రోజు కొన్ని పరీక్షలు పెట్టినా వాటిని దాటుకొని ముందుకు వెళ్తే కనుక శక్తిని కూడా ఇస్తుంది. కాస్త ఓపికగా తెలివిగా వ్యవహరిస్తే కనుక రోజు మీకు అనుకూలంగా మారే అవకాశం చాలా బలంగా కనిపిస్తుంది. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో భారీ మార్పులు జరగబోతున్నాయండి. ఇది చిన్న విషయం కాదు. చాలా రోజులుగా మీ మనసులో ఉన్న ఒక సందేహం, ఒక భారం, ఒక ఎదురుచూపు ఇప్పుడు ముగింపు దశకు వస్తున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీరు ఊహించని సమయంలో ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం చాలా బలంగా కనిపిస్తుంది. ఆ కాల్ ఎప్పుడు వస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది మీరు ముందే ఊహించలేకపోవచ్చు. కానీ ఆ కాల్లో వినబోయే మాటలు మాత్రం మీ గుండెను తాకేలా ఉంటాయి. కొంతమందికి అది శుభవార్తగా వినిపించవచ్చు. మరి కొంతమందికి చాలా రోజులుగా మూసుకుపోయినటువంటి ఒక తలుపు మళ్ళీ తెరుచుకున్నట్లుగా అనిపించవచ్చు. కాబట్టి రాశివారు ఎక్కడ ఉన్నా సరే, పని మధ్యలో అయినా సరే, ప్రయాణంలో అయినా ఆ కాల్ వచ్చినప్పుడు ఒంటరిగా పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ మాటల్లో మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక గొప్ప మలుపు దాగి ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. ఆ స్త్రీ మీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కావచ్చు. కొంతమందికి అక్క కానీ లేదా చెల్లి కానీ తల్లి కానీ ఉండవచ్చు. మరి కొంతమందికి ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి మహిళ కావచ్చు. మరి కొంతమందికి అయితే చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నుండి ఒక ఫోన్ కాల్ కూడా రావచ్చు అనమాట. కానీ ఎవరి నుంచి వచ్చినా ఆ మాట మీలో ఒక కొత్త ఆశను నింపే సూచనలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయన్నమాట. ముఖ్యంగా ఆర్థిక పరంగా చూస్తే ఒక స్త్రీ వల్ల మీకు విపరీతమైనటువంటి ధనలాభం కలిగే అవకాశం అయితే ఉంది. చాలా కాలంగా ఆగిపోయినటువంటి డబ్బు తిరిగి రావచ్చు. మీకు కావాల్సిన బాకీ మీ చేతిలో పడవచ్చు. లేదా ఒక అవకాశం రూపంలో ఆదాయం పెరిగే మార్గం కనిపించవచ్చు. మీరు ఊహించని చోటు నుండి సహాయం కూడా అందొచ్చు అనమాట. ఇది కేవలం డబ్బు విషయంలో మాత్రమే కాదు, మీ గౌరవం, మీ స్థానం, మీ మనశ్శాంతి, అలాగే వీటి అన్నిటి విషయంలో కూడా మంచి మార్పులు కనిపిస్తున్నాయి. ఇంతకాలం మీరు మౌనంగా భరించిన కొన్ని విషయాలు ఇప్పుడు మీకు అనుకూలంగా మారడం మొదలవుతుందండి. ముఖ్యంగా రేపు మధ్యాహ్నం తర్వాత నుండి సాయంత్రం వరకు వచ్చే సమాచారం చాలా కీలకంగా ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. ఒక చిన్న ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక ఆహ్వానం మీ ఆలోచనలని మార్చేయొచ్చు. కొంతమంది మకర రాశి వారికి ఈ కాల్ ద్వారా కుటుంబానికి సంబంధించినటువంటి ఒక శుభవార్త వినిపించవచ్చు. అలాగే ఇంట్లో చాలా కాలంగా అంటే ఇంట్లో నుండి మంచి నిర్ణయం జరగవచ్చు. దూరంగా ఉన్న బంధం మళ్ళీ దగ్గర అవ్వచ్చు. మీ నిర్ణయం మంచిగా మాట్లాడే వ్యక్తులు పెరిగే సూచనలు కూడా ఉన్నాయన్నమాట. కొంతమందికి ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన అవకాశం కూడా రావచ్చు. ఒక స్త్రీ ఇచ్చే సలహా వల్ల మీకు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మంచి ఫలితం ఇవ్వచ్చు. అందుకే ఎవరో చెప్పే మాట నిర్లక్ష్యం అయితే చేయకండి. ప్రశాంతంగా వినండి, ఆలోచించి అడుగు వేయండి. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఒక స్పష్టమైన సంకేతం అయితే ఇస్తుందన్నమాట. మీకోసం ఒక మంచి మార్పు దగ్గర పడుతుందని. ఇప్పటి వరకు నిలిచిపోయినటువంటి పని కదులుతుందండి. ఆలస్యమైనటువంటి శుభవార్త అందుతుంది. మీ మనసులో ఉన్న కోరికల్లో ఒకటి నెరవేరే దారిలోకి కూడా వస్తుందన్నమాట. కాబట్టి రేపటి రోజు మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫోన్ మోగినప్పుడు తొందరగా మాట్లాడేయకండి. ఒంటరిగా ఉండి ప్రశాంతంగా వినండి. ఎందుకంటే ఆ ఒక్క మాట, ఆ ఒక్క సమాచారం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టే అవకాశం చాలా బలంగా కనిపిస్తుంది. మకర రాశి వారికి ఈ సమయం సాధారణ సమయం కాదు, మార్పు మొదలయ్యే సమయం. అదృష్టం మీ వైపు నడుస్తుంది. మీరు మాత్రం ధైర్యంగా, ప్రశాంతంగా తప్పకుండా ముందడుగు వేయండి. ఈ యొక్క రాశి వారికి మే 31 ఆదివారం చేసుకోవాల్సినటువంటి కొన్ని పూజలు, పరిహారాలు చూసుకుంటే కనుక రేపటి రోజు ఆదివారం కాబట్టి తప్పకుండా సూర్య భగవానుడికి పూజలు చేసుకోండి. అలాగే సూర్యుడికి నమస్కారం చేసుకోండి. ఉదయం ఆర్జ్యం సమర్పించండి. అలాగే రేపటి రోజు మీరు తప్పకుండా ఈ రాశి వారికి అధిపతి శనిదేవుడు కాబట్టి ఆదివారం రోజు అయినప్పటికీ రేపు మీ రాశి వారిపై శని ప్రభావం ఉండడం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉండడానికి, పనులు సాఫీగా సాగడానికి ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంటి దేవుడి దగ్గర దీపం వెలిగించడం చాలా మంచిదని భావిస్తారు. ముఖ్యంగా రేపు ఉదయం సూర్యోదయం తర్వాత సూర్య భగవానుడికి ఒక చిన్న రాగి పాత్రలో నీళ్లు సమర్పిస్తూ ఓం సూర్యాయ నమః అని 11 సార్లు జపిస్తే రోజు మొత్తం శుభశక్తి మీ వెంట ఉంటుందని పెద్దలు చెప్తారు. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి. నిలిచిపోయినటువంటి పనుల్లో ముందడుగు కూడా పడుతుంది. అలాగే ఈ రాశివారు రేపు సాయంత్రం సమయంలో శనిదేవుడికి మనసులో ధ్యానిస్తూ నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఇది మీపై ఉన్న ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుందని నమ్మకం. ఇంట్లో ఒత్తిడి తగ్గి మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. పరిహారంగా రేపు బయటకు వెళ్లే ముందు ఇంటి ముందు కొద్దిగా నీళ్లు చల్లి దేవుడిని గుర్తు చేసుకొని కుడికాలు ముందుకు పెట్టి బయటకు వెళ్ళండి. ఈ చిన్న పరిహారం రోజులో వచ్చే ఆటంకాలు తగ్గిస్తుందని అంటారనమాట. మరొక మంచి పరిహారం అండి, నల్ల నువ్వులు లేదా కొద్దిగా బెల్లం తీసుకొని ఆలయం దగ్గర ఉంచడం. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు పెరుగుతాయని పెద్దలు కూడా చెప్తారు. ఇక దానాల విషయానికి వస్తే రేపు మీ శక్తికి తగినట్లుగా పేదవారికి పండ్లు, తాగునీరు, అలాగే భోజనం అందిస్తే చాలా మంచిది. ఆదివారం రోజు దాహంగా ఉన్నవారికి నీళ్ళు ఇవ్వడం కూడా మీకు గొప్ప పుణ్యంగా కూడా భావిస్తారనమాట. అలాగే గోమాతకు కొద్దిగా అరటి పండ్లు లేదా పచ్చగడ్డి పెట్టగలిగితే చాలా శుభప్రదం. గోమాతకు సేవ చేయడం వల్ల ఇంట్లో శాంతి, ఐశ్వర్యం పెరుగుతాయని కూడా
పెద్దలు చెప్తారండి. అలాగే కాకులకు కొద్దిగా అన్నం పెట్టడం అలాగే కాకులకు అన్నం పెట్టడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని కూడా నమ్మకం అన్నమాట. చూశారు కదండి మకర రాశి వారు రేపటి రోజు చేసుకోవాల్సినటువంటి కొన్ని పూజలు, పరిహారాలు, దానాలు, ఈ విధమైనటువంటి దిన ఫలితాల ప్రకారం మీకు ఈ విధంగా ఉంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.